ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ క్రోధి నామ సంవత్సరంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మఖా నక్షత్రం వారికి క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటారు? నక్షత్ర ఫలితములను ఉంటాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏందో కూడా వాళ్ళకి తెలియదు. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. మఘా నక్షత్రానికి సూర్యుడు అధిపతి, సింహరాశి. ఈ మఘా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అంతా ఏం చేయాలో తెలుసా? మీరు అదుర్స సినిమా చూసారా? అందులోపల తీసుకొని వెళ్తాడు, కాంట్రాక్ట్ మాట్లాడి NTRని తీసుకుపోతే ఒక డైలాగ్ చెప్తాడు, గుర్తులేదు, మర్చిపోయా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ సంవత్సరం ఇదే చెప్పండి. ఎవరేం అడిగినా సరే గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా, అందరికి ఇదే చెప్పండి. ఈ సంవత్సరం అస్సలు బాగలేదు వీళ్ళకి. నాకు అన్ని తెలుసు అని ముందుకు పోయామనుకో మీ నెత్తి మీద మొత్తం భారం పెట్టేస్తారు. ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, ఏం లేదు, తలదించుకొని ఆఫీస్కి వెళ్ళాలి, పని చేసుకోవాలి, మళ్ళీ తలదించుకొని వెళ్ళిపోవాలి. మధ్యలో ఈ మఘా నక్షత్ర జాతకులు ఏంటంటే ప్రతి దాంట్లో నేనున్నా అని చేయిస్తారు. మీరు ఏదైనా సెమినార్ కండక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ సెమినార్లో మోస్ట్ ఆఫ్ ద చేతులు ఎత్తే వాళ్ళు వీళ్ళే ఉంటారు. మఘా నక్షత్ర జాతకులు వీళ్ళకి విపరీతమైన డౌట్లు. ఎవరిని ఎప్పుడెక్కడ క్రిటిసైజ్ చేద్దాం, ఎవరిని ఎక్కడ తొక్కుదామా, ఇవే అంటే వాళ్ళకి తెలిసిన డౌట్లు అడుగుతారు అనమాట. వీడు కరెక్ట్ ఆన్సర్ చెప్తాడా చెప్పడానికి. సో ఈ సంవత్సరం ఇలాంటి కొంటె పనులు చేయకండి. ఈ సంవత్సరం ఏమీ బాగాలేదు. మఘా నక్షత్ర జాతకులు చాలా సింపుల్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. నెట్ఫ్లిక్స్లో ఉండే సినిమాలు మొత్తం చూడండి, సుమన్ టీవీలో ఎన్ని వీడియోలు ఉంటే అన్ని వీడియోలు చూడండి, అన్ని ప్లాన్ రాసుకోండి, కానీ ఏది ఇంప్లిమెంట్ చేయొద్దు, ఎక్కడ పెట్టుబడి పెట్టద్దు. ఎక్కడైనా ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది తెలుసా? మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఎవడో వస్తాడు, ఒరే ఆ బిజినెస్ అట్రా మంచిగా ఉందట్రా, సుమన్ టీవీ బిజినెస్లోనే ఉంది, అది ఇది మొత్తం చూపించేసి నడరా పెట్టుబడి పెడదాం, అది చేద్దాం అంటారు. పెట్టుబడి పెట్టి కొన్ని రోజులకి కథం జంప్ జిల్లాని మళ్ళీ మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది, అప్పు మిగులుతుంది. సో కాబట్టి ఈ సంవత్సరం మఘా నక్షత్ర జాతకులు పెట్టుబడులు పెట్టకూడదు, అప్పులు చేయకూడదు. ఒకటే పని, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సినిమాలు చూసామా, ఇంతకు మించి ఏం చేయకండి. యోగా చేయండి. అయితే మీ దగ్గర సంపద ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, ఒక పరిహారం చెప్తాను. ఏమిటంటే బెంగళూరులో, హైదరాబాద్లో, మైసూర్లో మంచి జూలు ఉన్నాయి. జూకి వెళ్ళండి, అక్కడ సింహానికి మీ ముఖం చూపించండి, సింహానికి నేను ఉన్నా అని చూపించండి. ఆ తర్వాత ఆ సింహం కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో జూ ఆఫీసర్ని కలిసి ఆ సింహానికి ఫుడ్ డొనేషన్ చేయండి. సింహరాశి కదా, సింహానికి ఫుడ్ డొనేషన్ చేయండి. మఘా నక్షత్ర జాతకులు చెప్పేది ఏంటంటే ఒక సింహాన్ని ఒక నెల రోజులకైనా దత్తత తీసుకోండి. ఆ నెల రోజులకు, దానికి నెల రోజులకో సంవత్సరానికో. ఎందుకోసం అంటే ఒక్కోళ్ళకి ఇట్లాగే నష్టం ఉంటే వాళ్ళకి నేను ఈ పరిహారం చెప్పాను. వాళ్ళకి బెంగళూరులో ఉండేటువంటి అక్కడ వైట్ లైన్ ఉంటుంది, మంచి
ఓ. తెల్లటి పులి ఉంటుంది, తెల్లటి సింహం ఉంటుంది, మంచి గర్జించే బాగుంటుంది. వాళ్ళు అక్కడ ఏంటంటే డొనేషన్ స్వీకరిస్తారు సింహాలకి. మ్మ్. ఏ జంతువునైనా మీరు అడాప్ట్ చేసుకోండి, దానికి ఫుడ్ మీరు పంపిస్తే మేము పెడతాము. మ్మ్. సో నేనేం చెప్పాను, ఒక లయన్ని అడాప్ట్ చేసుకోండి, మీ జీవితం బాగుపడుతుంది చెప్పాను. మ్మ్. సో ఆయన లయన్ అడాప్ట్ చేసుకున్నాడు, మ్మ్. వాళ్ళ కంపెనీ మంచి గ్రోత్ అయిపోయింది ఓ. బాగా. ఆ. సో ఎందుకోసం అంటే మనుషులే కాదు ఈ ప్రపంచంలో దాన ధర్మాలు జంతువులకు కూడా చేయాలి, వాటికి కూడా తిండి పెట్టాలి. సో మనకి అందరినీ కనిపిస్తున్నటువంటి జూలో ఉన్నటువంటి జంతువులను కూడా అడాప్ట్ చేసుకోండి, మ్మ్. అడాప్ట్ చేసుకొని వాటికి కూడా పెట్టండి. మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన జంతువు సింహం అడాప్ట్ చేసుకోండి, బాగుంటుంది. మ్మ్. వారికి ఇదే పరిహారం అంటారు. ఇది ఈజీ పరిహారం, ప్రకృతికి కూడా మంచి చేస్తుంది. మంచిది. మ్మ్. మళ్ళీ ఏదో దానాలు చేయాలి వీళ్ళు చెయ్యరు, నిజం చెప్పాలంటే మగా నక్షత్ర జాతకులు చెయ్యరు, మ్మ్. వీళ్ళకి బాగా పిసినాడుతనం ఉంటుంది, అందుకోసం చెప్తాను. అందుకే ఈ పరిహారం అంటారు. మరి ఈ పరిహారం అయినా చేస్తారంటారా? చెయ్యాలి, చేస్తే మంచిది. మ్మ్. కాకపోతే వీళ్ళకి ఈ సంవత్సరం అస్సలు బాగలేదు. గురుగ్రహానికి సంబంధించిన పరిహారం చేసుకోండి. అక్షయ తృతీయ రోజు కూడా రండి, అక్షయ తృతీయ రోజు యాగం చేయించుకోండి, బాగుంటుంది. మ్మ్. ఇదే వారికి పరిహారం అంటారు. వీళ్ళు సొంతోళ్ళకి పెడతారు, అన్నదమ్ములకు పెడతారు, అక్కచెళ్ళకి అందరికి పెడతారు. కొంతమంది ఉంటారు సొంతోళ్ళకి పెట్టరు, బయట వాళ్ళకి పెడతారు. వీళ్ళు సొంతోళ్ళకి పెడతారు, బయట వాళ్ళకి పెట్టరు. బయట అట్లా మంచిదేలేండి, అది వారి అనుభవాలు. ఈ సొంతోళ్ళు ఎవరు వీళ్ళకి మళ్ళీ ఏం చేయరు. వాస్తవం ఏంటంటే ఈ సొంతోళ్ళకి పెట్టిన తర్వాత అంత అయిన తర్వాత వీళ్ళని పట్టుపురుగు ఉంటుంది కదా, మ్మ్. పట్టుపురుగు ఏం చేస్తుంది, చుట్టూ అంత చుడుతుంది. తర్వాత ఏం చేస్తారు, దాని వేడి నీళ్ళలో వేసి దాన్ని తీసి బయటకు పడేస్తారు, అంతే. వీళ్ళని కూడా బయటకు పడేస్తారు. మ్మ్. అంతే. అవసరానికి వాడుకుంటారు. మకా వాళ్ళు నక్షత్రాల తెలుసుకోవాలి. జీవితంలో జరిగేది మ్మ్. కొంతమంది ఈ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి శుభంగా మంచి ఉంటుంది. జరుగుతుంది. చక్కగా వివరించారండి. నమస్కారం. శ్రీమాత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.